కనెక్ట్ అయింది. రైట్. సత్యమూర్తి గారు, ఈ లోకేష్ చేస్తున్న ఈ ఆలోచనలు అంటే కొత్త ఇదని నేను ఇది కాదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి ఒక నెక్స్ట్ లెవెల్ దిశానిర్దేశం చేస్తున్నట్టుగా కనపడింది పార్టీ ముందు. అంటే ఇప్పటికే చాలా మంది యూత్ వచ్చేసారు. అంటే నెక్స్ట్ జనరేషన్, ఆ తర్వాత జనరేషన్ కూడా ఇప్పుడు కొత్త ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన పగ్గాలు తీసుకోవడమే లేటిక అది కూడా చెప్పేసినట్టు, అది కూడా చెప్పేసి అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఏంటి అంటే మొత్తం ఆ జనరేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత లీడర్ మీద ఉంటుంది. కరెక్ట్. అది చాలా ఉన్నది, అదే జరుగుతూ ఉన్నది. ఇప్పుడు పాలిట్ బ్యూరోలో అంతకు ముందర పాలిట్ బ్యూరో ఎట్లా ఉండేది ఏంటి అనేది మనందరికీ తెలుసు. ఇప్పుడు చాలా మార్పులు వచ్చినాయి అందులో. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక మంచి సంస్కారవంతమైన గుణం ఏంటి అంటే ఏ విషయమైనా పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేయకుండా నిర్ణయం తీసుకో. డెమోక్రటిక్ ప్రాసెస్ అని ఫాలో కావటం అనేది తెలుగుదేశం పార్టీ బలం. అది అంటే మొత్తం అంతిమంగా వాళ్ళు చివరికి కూడా పాలిట్ బ్యూరో మొత్తం కూడా చివరికి చర్చించిన తర్వాత పార్టీ అధ్యక్షుడి నిర్ణయానికి వదిలేస్తున్నాం అంటే అనొచ్చు కాక, అయినా సరే సమస్య అయితే వాళ్ళ ముందుకు వస్తుంది, వాళ్ళ ముందరకు వస్తుంది, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని ప్రాంతీయ పార్టీలాగా ఏకపక్షంగా తీసేసుకుని రుద్దేయడం కాదు కదా, రుద్దేయటం కాదు, చర్చ అయితే జరుగుతుంది. చర్చ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛా స్వాతంత్రాలు తెలుగుదేశంలో ఉండవు. అది నెక్స్ట్ లెవెల్. అందుకని అంటే డిస్కషన్ చెయ్యటం అనేది అక్కడ చంద్రబాబు నాయుడు నేర్పిన పాఠం తెలుగుదేశం పార్టీకి. అంతకుముందు డిస్కషన్ ఉండేది కాదా అంటే ఎన్టీ రామారావు కూడా క్లోజ్ సర్కిల్లో డిస్కస్ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకునేవాడు. ఆయన ఏదన్నా చెప్పినప్పుడు, ఆయన ఏదన్నా ఇది చేసినప్పుడు ఆఫీసర్లు వ్యతిరేకించినప్పుడు, ఆఫీసర్లు చాలా సందర్భాల్లో వ్యతిరేకించారు. కిలో 2 రూపాయల బియ్యం అంటే చాలామంది ఆఫీసర్లు వ్యతిరేకించారు, ఇదేంటండి ఇట కుదరదు అని. కానీ ఆయన పట్టుబట్టి వాళ్ళని కన్విన్స్ చేశాడనమాట. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటివి కొన్ని నిర్ణయాలు పార్టీ అధ్యక్షుడు ఎవరికి కష్టమైనా సరే తీసుకోవాల్సిందే. ఇందాక లోకేష్ అన్న పాయింట్ ఒకటి, ఆ 3 టర్మ్స్ పాలసీ అది కొంతమందికి సాధ్యం కాకపోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నచ్చకపోవటం ఓకే, సాధ్యం కాదు. కొన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడు 3 టర్మ్లు అయిన తర్వాత తీసేస్తారా? ఏమో, అది కూడబలుకుని లోకేష్ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటిస్తారేమో తెలియదు కదా. నేను అదే అంటున్నా, అది మాట్లాడకుండానే అక్కడ అంతర్గతంగా ఇంకో మాట మనం కీలకంగా గమనిస్తే, మనం మళ్ళీ ప్లే చేయమంటే చేస్తాను నేను, మళ్ళీ ఒకసారి వేయండి ఆ బయట. నా లక్ష్యం ఒకటే, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తల నాయకులకి గుర్తింపు ఉండాలి. గ్రామ స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయికి ఎదగాలి, పాలిట్ బ్యూరో రూమ్లో అడుగు పెట్టాలనేదే నా లక్ష్యం. పార్టీ ముందు ఒక ప్రతిపాదన ఉంచాను. 3 టర్మ్లు ఒక పదవి చేసిన తర్వాత పై పదవి కన్నా వెళ్ళాలి, లేదంటే ఒక్క టర్మ్ బ్రేక్ తీసుకోవాలి. అది అక్కడ చూశారు మీరు, పార్టీ ముందు ఒక ప్రతిపాదన ఉంచాను అంటున్నాడు. ఆల్రెడీ ఇట్ వాజ్ దేర్. ఇక్కడ వీళ్ళకి చెప్తున్నాడు, నేను ఆల్రెడీ పార్టీ ముందు ఈ ప్రపోజల్ పెట్టాను, ఈ సంస్కరణ చేయాలని, అది నాతో స్టార్ట్ చేయమని ఇప్పుడు కోరుతున్నాను అని చెప్తున్నాడు ఆయన. అంటే ఒక చర్చ జరిగింది లోపల, తండ్రి కొడుకుల మధ్య జరిగిందా లేకపోతే ఇంకొంతమంది సీనియర్ల మధ్య కూడా జరిగిందా మనకు తెలియదు, కానీ ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్. కానీ ఏంటంటే ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి కొన్ని ఎగ్జామ్షన్స్ ఇవ్వక తప్పని పరిస్థితి ఉంటుంది. ఆ ఎగ్జామ్షన్స్ ఇవ్వాల్సిందే. ఇంకా పొలిటికల్గా మనం దాని మీద పార్టీలో కూడా వాళ్ళేమి ఆర్గ్యూ చేయలేరు, అటువంటి ఇది ప్రతిపాదన పెట్టలేరు. అందుకని నేను అనేది ఏంటంటే ఇప్పుడు యువకుల్ని తీసుకురావాలి. ఎంతమంది యువకులకి టికెట్లు ఇచ్చారు? ఇప్పుడు ఆ నెక్స్ట్ జనరేషన్కి, వాళ్ళకి ఆ జనరేషన్కి టికెట్లు ఇచ్చేశారు. వాళ్ళందరూ గెలిచారు, ఇప్పుడు అసెంబ్లీలో అడుగుపెట్టారు. మీరు ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ మొత్తం అంటే కొత్త నూతనత్వానికి వెళ్తూనే ఉంటుంది, నో డౌట్. ఎప్పుడు అది సైకిల్లో వెళ్తూనే ఉన్నది. అందుకనే పార్టీ ఉన్నది. అంటే కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఓల్డ్ గార్డ్స్ ఉండటం వల్ల పార్టీ సింక్ అయిపోయింది అనేది
మన కళ్ళ ముందర ఉన్నది. ఇన్ టైంలో ఇది చేసుకోకపోవడం వల్ల చేసుకోకపోవటం వల్ల. అవును. సో అందుకని ఆ జాగ్రత్త తెలుగుదేశం పార్టీ పడుతున్నది. మొదటి నుంచి ఆ జాగ్రత్త తీసుకుంటున్నారు.